రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2024 లోకసభ ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళి, వీటికి సంబంధించి చాలా లోతైనటువంటి విశ్లేషణ జరుగుతోంది. ఎందుకంటే సర్వసాధారణంగా బయట కనిపించే వాతావరణానికి ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి విధానానికి ఈ రెండింటికి మధ్య తేడా ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులలో ప్రశ్న చిహ్నాలు వస్తున్నాయి. ఉదాహరణకి మనము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఏదైతే అన్నామో, ఇందులో మనము అందరి విశ్వాసాన్ని పొందడంలో ఎందుకు విఫలమయ్యాము? అన్ని రకాల సదుపాయాలు ఇచ్చినప్పటికీ, అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ, అన్ని రకాల గ్యారంటీలు కానీ మిగతా పథకాలు కానీ కుల మత వర్గ వర్ణ నిర్విశేషంగా ఇచ్చినప్పటికీ ఒక వర్గం వాళ్ళు, ఒక మత వర్గానికి చెందినటువంటి ప్రజలు అన్ని సదుపాయాలు అందుతున్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవడమే కాకుండా ఆ రకంగా చేసి తీరతామని చెప్పటం. ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినా, ఎన్ని రకాల లాభాలు వచ్చినా మాకు అవేవి పట్టవు, మేము బీజేపీకి ఓటు వేయదలుచుకోలేదు, వ్యతిరేకంగా వేస్తామని చెప్పడం. యూపీలో చాలా చోట్ల ఈ రకంగా బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడాను భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం నాయకత్వంలో అసలు చాలా రకాల ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మ, చాలా ఫైర్ బ్రాండ్ నాయకుడైనటువంటి హిమాంత విశ్వ శర్మ, ఆయన ఇటీవల ఒక ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో చాలా స్పష్టంగా ఇదే విషయాన్ని చెప్పారు. ఆర్థికంగా లబ్ధి పొందారు, పథకాల యొక్క లాభాలను పొందారు, రకరకాల వెల్ఫేర్ స్కీముల అమలు విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. ఇవన్నీ జరిగినప్పటికీ ఈ పథకాలు అమలు కానటువంటి, ఈ పథకాల లాభం పొందనటువంటి హిందువు ఓటర్లు ఎవరైతే ఉన్నారో, హిందువు ఓటర్లు తమ ఆశలు, ఆకాంక్షలు, తమ రాజకీయ ఆలోచనలు వీటి ఆధారంగా ఓటు వేశారు. కొందరు బీజేపీకి వేశారు, కొందరు కాంగ్రెస్కి వేశారు, కొందరు ఇతరులకు వేశారు. కానీ ముస్లిం సముదాయానికి ముఖ్యంగా ఆయన హిమాంత విశ్వ శర్మ వాడినటువంటి పదం ఏంటంటే బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లిం సముదాయం. బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లిం సముదాయానికి చెందినటువంటి వాళ్ళు గుండుగుత్తగా, ఎటువంటి లాజిక్ లేకుండా, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా బీజేపీని ఓడించాలన్నటువంటి లక్ష్యంతో 100% ఒక పార్టీకి అనుకూలంగా వేశారు, బీజేపీకి వ్యతిరేకంగా వేశారు. హిమాంత విశ్వ శర్మ ఒక బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. హిందువులు మాత్రమే నిజమైనటువంటి సెక్యులర్ ఓటర్స్, ఎందుకంటే వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఆశలు, ఆకాంక్షలు, సిద్ధాంతాలు, లేకపోతే తమ యొక్క ఓటర్లు కోరుకునేటటువంటివి, వీటి ఆధారంగా ఓటు వేశారు. కేవలము బీజేపీ వ్యతిరేకత ఆధారంగా మాత్రమే ముస్లింలు ఓటు వేశారు. కాబట్టి ఈ బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లిములు నిజమైనటువంటి కమ్యూనల్, హిందువు కమ్యూనల్ కారు అన్నటువంటి వ్యాఖ్యను హిమాంత విశ్వ శర్మ చేశారు. హిమాంత విశ్వ శర్మ చాలా లోతైనటువంటి వ్యాఖ్య చేశారు. ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పారు. ఇంతకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న బంగ్లాదేశీ మూలానికి, ఈ రాష్ట్రం అంటే ఆయన అస్సాం గురించి ప్రస్తావించారు, మొత్తం దేశం గురించి ప్రస్తావించలేదు. అస్సాములో అంతకు ముందు ముస్లిం ఓట్లన్నీ కూడాను బద్రుద్దీన్ అజ్మల్ అనేటటువంటి యూడీఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్. ఈయన అగరు, చందనము అగరు, దీని వ్యాపారం చేస్తాడు కాబట్టి చాలామంది ఆయనని అగర్వాలా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ హోజాయ్ లాండింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈయన చాలా ధనవంతుడు. ఈయన ఇంట్లోనే 3-4 హెలిప్యాడ్స్ ఉన్నాయి. అంత ధనవంతుడు. ఈ బద్రుద్దీన్ అజ్మల్ వైపు ఉండేవారు. ఇప్పుడు మొత్తము బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లిములు రకీబుల్ హసన్ వైపు వెళ్ళారు. రకీబుల్ హసన్ అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముస్లిం నేత. ఆయన అన్నారు,
బద్రుద్దీన్ అజ్మల్ నుంచి రకీబుల్ హసన్కి వెళ్ళడం జరిగింది. అంతేకాని ఒక్క ఓటరు కూడాను సంక్షేమ పథకాలు మిగతా అంశాల ఆధారంగా బీజేపీ వైపు రాలేదు. కేవలము మతతత్వం ఆధారంగా ఓటు వేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో అస్సాములో మతతత్వ ఓటర్లు ఎవరన్నా ఉంటే అది బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లింలు మాత్రమే. హిందువులు సెక్యులర్గా ఓటు వేశారని చెప్పి ఆయన అన్నారు. ఆయన మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదేంటంటే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వము దాదాపుగా నిష్క్రియం వైపు ఉంటుంది, ప్రభుత్వం ఇనాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. పైగాను ఏదో చిన్న చిన్న పనులు చేయటం వరకు నడుస్తుంది, కానీ మొత్తం ప్రభుత్వం పూర్తి యాక్టివ్గా ఉండదు. కాబట్టి ఈ సమయంలోనే కొక్రాఝార్లోని కోచ్ రాజవంశీలకు చెందినటువంటి భూమిని ఆక్రమించుకునేందుకు బంగ్లాదేశీలు ప్రయత్నం చేశారు. అదేవిధంగా బొర్పేటాలో ఉన్నటువంటి హిందువుల పైన బంగ్లాదేశీ మూలానికి చెందిన, బొర్పేటా అనేది మధ్య అస్సాంలో ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువుల పైన బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లింలు దాడి చేసి వాళ్ళ భూముల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉత్తర అస్సాంకి చెందినటువంటి లఖింపూర్లో కూడాను ఒక గ్రామం పైన బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వ్యక్తులు దాడి చేశారు. ప్రభుత్వము పూర్తి యాక్టివ్గా ఉండదు, డిసైసివ్గా పనిచేయదు. కాబట్టి ఈ నెలన్నర రోజుల సమయాన్ని ఉపయోగించుకుని 3 దాడులు చేశారు. కాబట్టి ఈ మతతత్వంతో కూరుకుపోయినటువంటి ఈ వర్గము గురించి హిమాంత విశ్వశర్మ హైలైట్ చేయటం జరిగింది. బహుశా దేశ రాజకీయాల్లో చాలామంది మనస్సుల్లో మెదులుతున్నటువంటి విషయాన్ని చాలా ఓపెన్గా, కేవలం మతం ఆధారంగానే ఓటు వేసేవాడు మతతత్వవాది కాకుండా ఎలా అవుతాడు, హిందువు మతతత్వవాది కానేరడు, ఎందుకంటే అతను అందరికీ సమానంగా ఓట్లు వేశాడు. తన లైక్స్ డిస్లైక్స్, ఐడియాలజికల్ ఇష్యూస్, లేకపోతే సంక్షేమ పథకాలు, లేకపోతే ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓటు వేశారు. పైగా ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి సౌకర్యాన్ని తీసుకుని, సాకుని తీసుకుని దాడులు చేస్తున్నటువంటి ఈ వర్గం గురించి హిమాంత విశ్వశర్మ ప్రశ్నించారు. దేశంలో చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, లేకపోతే ఇంకొకటి ఒక చోట తెలుగుదేశం కావచ్చును, ఒక చోట బీఆర్ఎస్ కావచ్చు, ఒక చోట కాంగ్రెస్ కావచ్చును, ఈ రకంగా అన్ని పార్టీలకి తమ లైక్స్ అండ్ డిస్లైక్స్, హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆధారంగా ఓటు వేశారు. దేశవ్యాప్తంగా మతతత్వం ఆధారంగా ఓటు వేసినది కేవలం ముస్లింలు మాత్రమే. హిమాంత విశ్వశర్మ అన్నటువంటి ఈ మాట పైన మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఎలా భావిస్తున్నారు? హిమాంత విశ్వశర్మ కరెక్ట్గానే అసెస్ చేసినట్టు మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయాలన్నీ కూడాను కమెంట్స్లో తప్పనిసరిగా రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.